హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రేవన్ మొహంలో వెంటనే నీరసం కనిపించి, ఏమైంది సార్ అని ఆనంద్ రాగం తీశాడు. ఏం లేదు, ఇప్పుడిప్పుడే ట్రిప్లు వదిలే. పూజ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, కనిపించడానికి ఎంత బాగున్నా అట్లీస్ట్ 2 వీక్స్ రెస్ట్ అవసరమని సాగర్ చెప్పాడు. తను పూర్తిగా కోలుకుంటే అప్పుడు చూడొచ్చు అని రేవంత్ లేచి, సరే అయితే నేను బయలుదేరుతున్నాను, వీలు చూసుకొని నిన్ను సిస్టర్ని భోజనానికి పిలుస్తాను, తీసుకునిరా. అప్పుడు కూడా కుదరలేదని ఒక్కడివే వచ్చి మెక్కాలని ట్రై చేస్తే అస్సలు బాగుండదు అని రేవంత్ స్ట్రైట్గా చెప్పాడు. తీసుకొస్తానులేండి సార్, నాకు మాత్రం నా భార్య అంటే ప్రేమ లేదనుకున్నారా? చాలా ప్రేమ ఉంది, కానీ ఈ వాట్సాప్ వల్లే సార్ మాకంతా గొడవ. 24 గంటలు చాటింగ్ చేస్తూనే ఉండాలి. ఏదో లవర్స్ అన్నా అయితే ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుంటాం. పెళ్ళైపోయింది కదా సార్, ఇప్పుడేం ముచ్చట్లుంటాయి అని ఆనంద్ అన్నాడు. ఈ మాట రేపు భోజనానికి వచ్చినప్పుడు సిస్టర్కి చెప్తే బాగుంటుందంటావా అని రేవంత్ అనడంతో, అయ్యయ్యో సార్, నా కొంప కొల్లేరు చేయకండి, ఏదో నెట్టుకొస్తున్నాను. ఆ పిచ్చిదానికి చాటింగ్ పిచ్చి తప్ప మరే పిచ్చి లేదు, మంచిది అని ఆనంద్ అన్నాడు. సరే అయితే ఆ ధనుష్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి, అలాగే ఈ బుల్లెట్ గురించి కూడా. ఈ రెండింటిని ఎంత వీలైతే అంత త్వరగా కనుక్కొని చెప్పు అని రేవంత్ అక్కడి నుండి బయలుదేరిపోయాడు. మరి ఎక్కడా ఆగకుండా నేరుగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళి హాల్లోనే ఉన్న ప్రభావతిని చూసి నవ్వి, ఇంకో 4 రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేశానమ్మా అని రేవంత్ చెప్పాడు. ప్రభావతి మనసులో చాలా సంతోషపడుతూ బయటకు మాత్రం చిన్న నవ్వుతో, మంచి పని చేశావు నాన్న, పాపం పూజ రూమ్లోనే ఉండాలి అంటే తనకైనా బోర్ కదా, నువ్వుంటే కాస్త కాలక్షేపం అవుతుంది, తనతో మాట్లాడుతూ ఉండు, సాగర్ చెప్పినట్టు తన మైండ్ని కాస్త ధ్యాస మళ్లించు అని ప్రభావతి చెప్పింది. వదిన లేదా అని రేవంత్ అడగడంతో, లేదు రేపు షో ఉంది కదా, అందుకే ఆ పని మీద వెళ్ళింది అని ప్రభావతి చెప్పింది. మరి వెంకటన్నయ్య అని రేవంత్ అడగడంతో, ఇందాకే బయటికి వెళ్ళాడు, ఎవరో ఫ్రెండ్ని కలవాలని అని ప్రభావతి చెప్పేసరికే రేవంత్ సరేనని నేరుగా తన రూమ్లోకి వెళ్ళాడు. అసలే పని లేక విపరీతమైన బోర్ కొట్టేస్తూ ఉండడంతో పూజా బాల్కనీలో రైలింగ్ పట్టుకొని నిలబడి తన పూల మొక్కల్ని దూరం నుండే చూస్తూ మొహం మీద చిన్నపాటి ఎండపడి నుదుటి మీద పట్టిన చిరుచెమటని చీర కొంగుతో తుడుచుకుంటూ కనిపించింది. డోర్ ఓపెన్లోనే ఉండడంతో ఏ చడి చప్పుడు లేకుండా లోపలికి వచ్చిన రేవంత్ రూమ్ మొత్తం చూసి పూజ కనిపించక కాస్త వంగడంతో బాల్కనీలో ఉందని అర్థమై మెల్లగా వెళ్ళి చిన్నపాటి గాలికి చెవి పక్కన ఎగురుతున్న తన ముంగురులు సర్దుకుంటూ మొక్కల వైపు చూపు తిప్పి అలాగే నిలబడి ఉన్న పూజని చూసి రేవంత్ వెనుక నుండి మెల్లగా నడుం మీద చేయేసి చీర లోపల నుండి చేతిని మెల్లగా జరిపి సున్నితంగా హత్తుకున్నాడు. పూజకొక్కసారిగా ఒళ్ళు జల్లు మనడంతో స్పర్శను బట్టి రేవంత్ అని అర్థమై, వచ్చేశారా అని అడిగింది. రేవంత్ పూజ భుజం మీద తలపెట్టి, ఏం చూస్తున్నావు, మొక్కల వైపా? అయ్యో, నేను మిమ్మల్ని ముట్టుకోవడం లేదే అని బాధపడుతున్నావా? అయినా నేను కూడా ఓ మొక్కనైపోతే బావుండు, అప్పుడు నా గురించి కూడా కాస్త ఎక్కువగా ఆలోచించేదానివి అని రేవంత్ అన్నాడు. పూజ చిన్నపాటి నవ్వుతో, వెళ్ళిన పని పూర్తయిందా రేవంత్ గారు అని అడిగింది. రేవంత్ తన నడుం మీద చిన్నగా గిల్లి, చెప్పాను కదా గారు అనొద్దని అని అనడంతో పూజ బ్లష్ అవుతూ, అలవాటైపోయిందండి అని అనింది. అలవాటు మార్చుకోవాలి, నా కోసం ఇంత చిన్న పని కూడా చేయలేవా అని రేవంత్ అడగడంతో, మెల్లగా అలవాటు చేసుకుంటానండి అని పూజ చెప్పింది. పూజ, నువ్వు మామూలుగా మాట్లాడినా చాలా క్యూట్గా అనిపిస్తున్నావు. ఆ వాయిస్ గుడిలో సుప్రభాతంలో ఎంత సున్నితంగా ఉందో, నువ్వు మాట్లాడుతుంటే నిన్ను చూసి కాదు నీ గొంతుతోనే విపరీతమైన ముద్దొస్తున్నావు అని రేవంత్ అన్నాడు. రేవంత్ గారు, మీరు పొగుడుతున్నారు కదా అని పూజ అడిగింది. అందులో డౌట్ లేదు, కానీ నా పొగడత అబద్ధం మాత్రం కాదు అని రేవంత్ పూజాని హత్తుకున్న ఫీల్ని ఫీల్ అవ్వసాగాడు. పూజాకి కూడా రేవంత్ ఊపిరి తగిలి అంత దగ్గరగా ఉండడంతో మనసుకు తెలియని కంగారుతో పాటు అంతకంటే సంతోషాన్ని కూడా ఇచ్చింది. నిమిషం పాటు ఉన్న రేవంత్ పూజాని వదిలి, ఇలారా అని లోపలికి తీసుకొని వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి కూర్చోబెట్టి తన చీర కొంగు పట్టుకొని తన నుదుటి మీద పట్టిన చెమటని తుడుస్తూ, ఎందుకు ఎండలో నించున్నావు, కొద్ది రోజులు సైలెంట్గా ఉండు, తర్వాత నీ పని మొదలు పెట్టొచ్చు, సరేనా అని అన్నాడు. నాకు పని లేకపోతే ఏం తోచదండి, కానీ మీరు చెప్పారని ఇలా రూమ్లోనే ఉన్నాను, నా వల్ల కావడం లేదు,
పని లేక కాళ్ళు చేతులు పీకుతున్నట్టు అనిపిస్తుంది అని పూజ చెప్పింది. చూసావా, నువ్వు పనికి ఎంత అలవాటు పడిపోయావో? అలా ఉండకూడదు. పూజ, మన శరీరానికి కూడా రెస్ట్ అవసరం. అది అడగదు, మనమే ఇవ్వాలి. మన పెళ్ళయ్యాక నేను చూసిన 2 రోజుల్లోనే నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా ఎలా అసలని? ఈ పక్క నుండి ఆ పక్కకి అడుగులు వేస్తూనే ఉంటావు, తీస్తూనే ఉంటావు. కంటిన్యూగా ఏదో ఒక పని. రాత్రి పడుకోవడానికి వచ్చినప్పుడే నీ కాళ్ళు కుదురుగా ఉండేది అని రేవంత్ అన్నాడు. రేవంత్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగనా అని పూజ అడిగింది. పర్మిషన్ కావాలా ఏంటి అని రేవంత్ అనడంతో, మరేం లేదండి, పెళ్ళి జరిగినప్పుడు ఫొటోస్ తీశారు కదా, అవి తెప్పించండి అని పూజ అడిగింది. అంతేనా? సరే, సాయంత్రానికి అవి నీ దగ్గర ఉంటాయి. అయినా చూసి మురిసిపోవడానికి ఏముంది, అందులో నేను మూతి ఉమ్మని పెట్టుకొని కూర్చున్నా కదా అని రేవంత్ అన్నాడు. అయ్యయ్యో, దాని గురించి మీరు కంగారు పడకండి. మీరు నవ్వకపోయినా సరే చాలా అందంగా ఉంటారు కదా, నవ్వినట్టే ఉంటారు అని పూజ ఒక ఫ్లోలో మాట్లాడేసింది. రేవంత్ తన వైపు చూసి నవ్వడంతో పూజ నాలుగు ఖర్చుకొని, అంటే నేను అబద్ధం చెప్పలేదండి, నిజంగానే మీరు అందంగా ఉంటారు కదా, బహుశా మీరు మామయ్య గారిలా అనుకుంటా. నాకన్నా, అన్నయ్య కన్నా, సాక్షి కన్నా, అత్తయ్య కన్నా కూడా అందంగా ఉన్నారు అని పూజ అమాయకంగా చెప్పింది. అవునా, నువ్వు చెప్తున్నావంటే నమ్మచ్చు అనుకుంటా. మరి నా కళ్ళకేంటి, నువ్వే బాగా కనిపిస్తున్నావు అని రేవంత్ అడిగాడు. అయ్యయ్యో, నేను మీకన్నా రంగు బాగా తక్కువ అండి. చూడండి మీరెంత పొడుగ్గా ఉన్నారో, తెల్లగా ఉన్నారు. మీ కనుబొమ్మలైతే గీసినట్టు అందంగా ఉంటాయి. జుట్టు చూడండి ఎంత బాగుందో, నాకైతే సినిమాలో మహేష్ బాబు గుర్తొస్తాడు అని పూజ చెప్పింది. పూజ కంపారిజన్కి రేవంత్కి నవ్వాగాక నవ్వుతూ, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని పొగుడతాడు, నువ్వేంటి ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు అని రేవంత్ అడిగాడు. పూజ నవ్వి, మీరు వెళ్ళిన పని అయిందా, కనుక్కున్నారా అని అడిగింది. రేవంత్ పూజ చెంప మీద చేయి వేసి, కనుక్కున్నాను, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. నువ్వు ఎవరినైతే నా హస్బెండ్ అని చూపించావో అతను 1 వీక్ బ్యాక్ చనిపోయాడు. ఒకవేళ సుష్మా కేసు వేసినా అది నిలబడదు అని రేవంత్ చెప్పాడు. అయ్యో అవునా అని పూజ అనడంతో, అవును, అక్కడ ఏదో మాల్లో కాల్పులు జరిగాయంట, అప్పుడు చనిపోయాడు అని రేవంత్ చెప్పాడు. పూజ ఆలోచిస్తూ ఉండడంతో రేవంత్ గోడవైపు చూసి తనది సుష్మాది పెళ్లినాటి ఫోటో ఫ్రేమ్ అక్కడ ఉండడం గమనించి, గాడ్, ఇదెలా మర్చిపోయాను. పూజ కాబట్టి ఇలాంటివి అడగలేదు, ఇంకొకరై ఉంటేనా, మిస్టేక్ నాదే అసలు అని అనుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నారు అని పూజ అడగడంతో, చిన్న కాల్ మాట్లాడొచ్చేస్తా అని రేవంత్ ఫోన్ తీసుకొని రూమ్లో నుండి బయటికి వెళ్ళాడు. కాల్ మాట్లాడి వస్తా అని వెళ్ళిన రేవంత్ సుమారు 15 నిమిషాల వరకు లోపలికి రాలేదు. పూజకి చాలా బోర్గా అనిపించి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా రేవంత్ లోపలికొచ్చి, ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగాడు. పూజ కనిపించని నవ్వుతో, నాకిక్కడ చాలా బోర్గా ఉందండి, నేను మొక్కల దగ్గరికి వెళ్ళనా, ఎక్కువ డెలివరీస్ ఇవ్వను, ఒక్క 2-3 ఓకేనా అని అడిగింది. రేవంత్ అప్పటి వరకు నవ్వుతూ ఎంతో కూల్గా కనిపించి వెంటనే సీరియస్నెస్ పూజకి స్పష్టంగా కనిపించడంతో, వద్దండి, ఆరోగ్యం బాలేనప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు కదా, 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి, చిన్న పని కూడా చేయకూడదు. మొక్కల ఏజెన్సీ వాళ్ళకు చెప్పాను కదా, వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారు, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఇక్కడ చాలా బాగుంది, అస్సలు బోర్ కొట్టడం లేదు అని పూజ చెప్పడంతో రేవంత్కి వెంటనే నవ్వొచ్చి తన అమాయకమైన మాటలకి మురిసిపోతూ వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. పూజ గోర్లు గిల్లుకోవడం చూసి కాస్త ముందుకు జరిగి తన ఒడిలో తలపెట్టి పడుకొని, ఏంటి నీ మాటలు చాలా బాగుంటాయని చెప్పానని మాటలతో పడేస్తున్నావా, అంత అవసరం లేదులే, ఆల్రెడీ పడిపోయాను అని రేవంత్ అన్నాడు. పూజకి రేవంత్ని ముట్టుకోవాలా వద్దా, చెయ్యి వేయాలా వద్దా అని ఆలోచిస్తూ రేవంత్ చెస్ట్ మీద చెయ్యి వేసింది. తన మీద చెయ్యి వేసిన పూజని రేవంత్ చూసి తల పక్కకు తిప్పి చీర మీద నుండి తన పొట్ట మీద కిస్ చేశాడు. పూజ కళ్ళు పెద్దవిగా విచ్చుకొని సిగ్గు ముంచుకొని రావడంతో తలని పక్కకి తిప్పి మరో చేత్తో మొహాన్ని కవర్ చేసుకుంటూ ఉండడం గమనించి రేవంత్ నవ్వుకొని, ఇలా ఉంటే చాలా కష్టం అని పూజ తన మీద వేసిన చేతిని తన చేతుల్లోకి తీసుకొని తన వేళ్ళు నిమురుతూ, తెలుసా నాకు పిల్లలంటే బాగా ఇష్టం అని అన్నాడు.
తెలుసండి అని పూజ అనింది. ఓహో, నా పాస్ట్ వల్ల నీకు అర్థమైందా? తెలివైన దానివే అని రేవంత్ అన్నాడు. చూడండి, పెళ్ళైన వాళ్ళకి ఆల్మోస్ట్ ధ్యాస మొత్తం పిల్లల మీదనే ఉంటుంది. అదేదో పెద్ద పని అని కాదు, ఇష్టం అంతే. ఆ ప్రేమతో ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త వాళ్ళ లైఫ్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమకి గుర్తు కదా, అలా ఆశపడడంలో తప్పులేదు అని పూజ చెప్పింది. అందరూ అలా అనుకోరు పూజ అని రేవంత్ అన్నాడు. పూజ 1 నిమిషం పాటు మౌనంగా ఉండి, ఎవరి గురించో ఎందుకండి, నేను అనుకోవట్లేదు అని చెప్పింది. రేవంత్ పూజ వైపు చూసి తన వైపు తల తిప్పి నడుం చుట్టూ చేతులు వేసుకొని గట్టిగా పట్టుకొని, నువ్వింత ఫ్రీగా మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఉండు, నీకేదనిపిస్తే అది చెప్పు అని రేవంత్ అన్నాడు. పూజకి ఆ క్షణం తన మనసుకి అనిపించినట్టుగా తన చేతిని రేవంత్ తల మీద వేసి తన జుట్టులోకి వేళ్ళు పోనించి ప్రేమగా నిమిరింది. రేవంత్ ఏడుపు మొహం పెట్టి పూజ వైపు తలెత్తి, అయ్యో పూజ, నువ్వు ఇలా ఉంటే ఎంత బాగుందో తెలుసా? అలాగే నాకు చాలా కష్టంగా కూడా ఉంది. దేవుడా, మాకిస్తే ఇచ్చావు. ఇలాంటి పరిస్థితి ఏ పెళ్ళైన జంటకి ఈ కష్టాన్ని ఇవ్వకయ్యా అని అనడంతో పూజ నవ్వి, డ్రెస్ మార్చుకోరా అని అడిగింది. అక్కర్లేదు, కానీ చెప్పు, మీ అమ్మ నిన్ను ఎలా చూసుకునేది అని రేవంత్ అడిగాడు. పూజ మొహంలో అడగగానే ఒక సంతోషం వెల్లు విరియడంతో వాళ్ళ అమ్మ అంటే తనకెంత ఇష్టమో రేవంత్కి స్పష్టంగా అర్థమైంది. చాలా బాగా చూసుకునేదండి. నేను మొదటి నుండి ఇలాగే ఉన్నాను. అన్నీ బయటికి చెప్పను, అవసరమైన వరకే చెప్తాను. కానీ కోపం చూపించేదాన్ని. మా అమ్మకి నా కోపం అంటే ఇష్టం. అలిగినప్పుడు నువ్వలే ఉంటావు అంటూ ముద్దు చేసేది. ఇంట్లో నాకు ఒంటరిగా అనిపించడంతో మొక్కలు పెంచడం నేర్పింది. నాకు తెలిసినంతవరకు మా అమ్మ నాతో చాలా తక్కువ టైం ఉందండి. నా 16 ఏళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. తర్వాత అంతా నేను చరణ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అని పూజ చెప్పింది. అవును, మీ నాన్న మీ అమ్మని మోసం చేశాడు కదా, నీకు మీ నాన్న మీద ఎప్పుడూ కోపం రాలేదా? ఇలా ఎందుకు చేశావని నువ్వు ఆయన్ని అడగలేదా అని రేవంత్ అడిగాడు. మా నాన్న మొదటగా తాళి కట్టింది మా అమ్మ మెడలోనే. పాపం, ఆయన పరిస్థితి బాలేక వాళ్ళ అమ్మా నాన్న మాట విని పిన్ని మెడలో తాళి కట్టారు. ఆ తర్వాత పరిస్థితులు తారుమారై మా నాన్న కోసమే అమ్మ ఒంటరిగా ఉండిపోయింది అన్న దిగులు నాన్నలో కలిగి అమ్మకి దగ్గరయ్యారు. ఒంటరిగా ఉంది కదండి, చాలా రోజులు దూరం పెట్టింది. తర్వాత తప్పక మా నాన్నని అక్కున చేర్చుకుంది. దాని ఫలితమే నేను. ఇక రోజులు అలాగే గడిచాయి. నాన్న 10 రోజులకు ఒకసారి వచ్చేవారు. కానీ మా అమ్మ ఎప్పుడూ మా నాన్న నుండి ₹1 కూడా తీసుకోలేదండి. తనే పని చేసి నన్ను పెంచింది. ఇక చదువు అంటారా, గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడ చదువుకున్నాను. నిజమే, నా చుట్టూ నాకు కూడా చాలా సమస్యలుగా అనిపించేది. చిన్న వయసు, నాన్న ఎందుకు మాతో ఉండట్లేదో తెలియదు. అమ్మ ఎందుకు అప్పుడప్పుడు ఏ పని చేస్తున్నా కన్నీరు పెట్టుకునేదో తెలీదు. కానీ మా అమ్మ ఎలా ఉన్నా నా పక్కన ఉంటే మాత్రం నాకు చాలా ధైర్యంగా ఉండేది. అప్పుడు కూడా ఎవరైనా నా వైపు చూస్తే, మీరు మొన్న వాణ్ణి కొట్టారే, అలాగే వాళ్ళ మీదకి వెళ్ళిపోయేది. నేనైతే గట్టిగా చప్పట్లు కొడుతూ చూసేదాన్ని అని పూజ ఒక ట్రాన్స్లో చెబుతూ ఉంది. రేవంత్ లేచి కూర్చొని పూజాని దగ్గర తీసుకొని తన తల మీద ముద్దు పడుతూ, కష్టాల్లో కూడా సంతోషాలని వెతుక్కున్నావు. నువ్వు అన్నావు కదా, మీ నాన్న అప్పుడప్పుడు మీ అమ్మ దగ్గరికి రావడం వల్లే ఫలితంగా నువ్వు పుట్టావని. అస్సలు కాదు, మీ నాన్న ముందు ప్రేమించింది మీ అమ్మనే కదా, పెళ్లి చేసుకుంది కూడా తననే. మీ అమ్మ ఎంత వద్దని చెప్తున్నా వచ్చాడు అంటే బహుశా చాలా ప్రేమ ఉంది అనుకుంటా. అందుకే ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉంటే నా దగ్గరికి వచ్చి నా బిడ్డని బాగా చూసుకో అని ప్రాధేయపడ్డారు. నాకు తెలిసి నువ్వు వాళ్ళ సుఖానికి పుట్టావనుకుంటే పొరపాటే. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తువి అని రేవంత్ చెప్పాడు. పూజ నవ్వి, నిజమే అనుకుంటా అండి అని అనింది. అటు పూజకి తన తల్లి ప్రేమ దూరం అయ్యాక తన అన్నయ్య చూపించే ప్రేమి చాలా గొప్పగా ఫీల్ అవ్వసాగింది. అలాంటిది తన తల్లి ప్రేమని అన్నయ్య ప్రేమని కలిపి అంతకంటే ఎక్కువ ప్రేమని ఇప్పుడు రేవంత్ చూపిస్తుంటే ఆ ప్రేమకి పూజ ఒక్కో నిమిషం బానిసవ్వసాగింది. తను ఎంత అదృష్టవంతురాలో అన్నది ఒక్కో గంట గడిచే కొద్దీ తనకు అర్థమవుతూ ఉంటే మొట్టమొదటిసారి తనకి నిజంగానే నేను అదృష్టవంతురాల్ని అని మనసులో రేవంత్ మాటలు వింటూ అనుకుంది. ప్రతి అబ్బాయిలానే రేవంత్ కూడా ఎలాంటి అమ్మాయితో పెళ్ళి అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా కోరికలు పెట్టుకున్న రేవంత్ తప్పటడుగు వేసి సుష్మాని సెలెక్ట్ చేసుకోవడంతో
దేవుడు తనని ఇప్పుడు సరైన మార్గంలో పెట్టి తను ఎలాంటి అమ్మాయినైతే కోరుకున్నాడో అచ్చంగా అలానే తన ముందు పూజ కనిపిస్తుంటే తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పూజకి ఏ ప్రేమ అయితే కావాలో దాన్ని అందిస్తూ అంతకంటే ఎక్కువ ప్రేమని తన నుండి చవిచూస్తూ రేవంత్ ఈ ప్రపంచంలోనే తాను లక్కీ హస్బెండ్ బిరుదుని తనకు తానే ఇచ్చుకున్నాడు. రోజు గడిచిపోవడంతో మంజు ఫ్యాషన్ వీక్కి ఇంట్లో అందరినీ ఇన్వైట్ చేసింది. పూజ, నీకు కంఫర్టే కదా రావడానికి, ఇబ్బంది ఏం లేదుగా అని రేవంత్ అడిగాడు. అదేం లేదండి, నేను బానే ఉన్నాను. మరీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇక మీద నేను నా హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటాను అని పూజ చెప్పింది. గుడ్ గుడ్, సరే రెడీ అవ్వు అని రేవంత్ అన్నాడు. పూజ రేవంత్ వైపు చూస్తూ మీరు హాల్లోకి వెళ్ళొచ్చుగా అని అనింది. హలో, నేనేమీ అనాథ బాలుడిని కాదు, నాకంటూ ఒక రూమ్ ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని రేవంత్ మొండిగా బెడ్ మీద కూర్చున్నాడు. రేవంత్లో ఒక చిన్న పిల్లాడికి ఉండే మొండితనం ఉందని పూజ ముందుగానే పసిగట్టేయడంతో సరేనండి, కానీ నేను ఒక పని చేస్తాను, మీరు నాకు అడ్డు చెప్పకూడదు అని పూజ రేవంత్ ఆలోచనకి ఆనకట్టు వేసే పనిలో పడింది. మేరీ జాన్, నీకు నేను అడ్డు చెప్పడమా? ఏం చేయాలనుకుంటున్నావో చేసేయి. నేను మంచి హస్బెండ్ని, భార్య ఏం చేసినా వెనక చేరి ఎంకరేజ్ చేస్తాను, పుష్ చేస్తాను తెలుసా అని రేవంత్ అనడంతో పూజ ఒక నవ్వు నవ్వి సరే కళ్ళు మూసుకోండి అని చెప్పింది. ఓకే అని రేవంత్ కళ్ళు మూసుకున్నాడు. పూజ తన కబోర్డ్లో నుండి ఒక చున్నీ తీసుకొచ్చి రేవంత్ కళ్ళకి గంతలు కట్టడంతో రే పూజ, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఈ మాత్రం దానికి ఇక్కడ ఉంటే ఏంటి, హాల్లో ఉంటే ఏంటి అని రేవంత్ అన్నాడు. ఆ రోజు నేను చీర కట్టుకుంటుంటే సారీ చెప్పి బాల్కనీలోకి వెళ్ళారు, ఈరోజు మాత్రం ఇక్కడే ఉంటాను అంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉండదా అని పూజ కాస్త టైట్గా కట్టుకడుతూ అనింది. ఆ రోజు నేను కంగారులో సరిగా చూడలేదు, అందుకే కూర్చున్నా. అయినా నాకు అథారిటీ ఉంది, బయటికి వెళ్ళి ఈ విషయం ఎవరికైనా చెప్పు, నన్ను ఒక్క మాట కూడా అనరు సరికదా, సపోర్ట్ చేస్తారు అని రేవంత్ అనడంతో వాళ్ళందరూ సపోర్ట్ చేసినా ఏం లాభం లేదు అని పూజ రేవంత్కి కట్టుకట్టడం పూర్తవడంతో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి అని పూజ చీరని తీసుకొని అక్కడే చక్కగా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. చీర కట్టడం పూర్తయ్యాక అద్దం దగ్గరికి వెళ్ళి రెడీ అవుతూ ఇక మీరు కట్టుని తీసేయొచ్చు అని పూజ చెప్పడంతో రేవంత్ తన కట్టుని విప్పి చిన్నపాటి నవ్వుతో తననే చూశాడు. పూజ రెడీ అయి జడికి క్లిప్ పెట్టుకుంటూ తప్పు చేస్తే దొరకకూడదు అని నవ్వింది. రేవంత్ లేచి పూజాని పట్టుకుని పెట్టిన క్లిప్ తీసేస్తూ నీకు లూజ్ హెయిర్ బాగుంటుంది, ఇలాగే ఉంచుకో, ఫ్యాషన్ షోకి చాలా మోడ్రన్గా వస్తారు, సో నీకు ఏ టెన్షన్ అవసరం లేదు. అది సరే కానీ తప్పు చేస్తే దొరకకూడదా అని అడిగాడు. పూజ బ్లష్ అవుతూ రేవంత్ షర్ట్ బటన్ని వేలితో తిప్పేస్తూ మీరు చూడ్డం నేను చూశాను అని చెప్పింది. రేవంత్ నవ్వుతూ పూజ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి చాలా అందంగా ఉన్నావు, చాలా చాలా అందంగా ఉన్నావు, నేను చెప్తుంది ఇప్పుడు ఇలా కాదు, కట్టు కట్టాక విప్పక ముందు అని అనడంతో పూజ సిగ్గుతో తన నుదుటిని రేవంత్ గుండెకి ఆనించి నిమిషం పాటు అలాగే ఉండిపోయింది. తన జుట్టుని పక్కకి జరిపి తన నెక్లైన్ మీద ముద్దు పెట్టి 3 days అయిపోయింది అని అన్నాడు. అంతలో కింద చేరి సాక్షి గట్టిగా పూజ అన్నయ్య అని పిలవడంతో సాక్షి పిలుస్తుంది, మిగిలిన రోజులు కూడా త్వరగా అయిపోతాయిలేండి అని రేవంత్ వైపు చూస్తూ చెప్పింది. రేవంత్ పూజని బాగా గమనించి పర్ఫెక్ట్, చాలా బాగా రెడీ అయ్యావు అని తన చేతులతో దిష్టి తీసి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి పద అని తన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.